ప్రియమైన సహోదర సహోదరీలారా, మనము ఎన్నిసార్లు మన సొంత శక్తితో, మన నీతితో దేవుని ముందు నిలబడడానికి ప్రయత్నిస్తాము. కాని మన ప్రయత్నాలు ఎప్పుడూ చాలవు. మన మంచితనం, మన యోగ్యతలు అన్నీ అసంపూర్ణమైనవే. మన పనులు మనలో ఆత్మనిందను పెంచుతాయి, లేదా కొన్నిసార్లు స్వనీతి అనే అహంకారానికి దారితీస్తాయి. ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక్క గొప్ప పరిష్కారం ఉంది. అదే ఇర్మియా 23:6లోని సత్యం. ఆయన నామము యెహోవా త్సిద్కెను. ప్రభువు మన నీతి. ప్రభువు తానే మన నీతిగా నిలుస్తాడు. మన సొంత ప్రయత్నాలు దేవుని ముందు నిలబడటానికి ఏమాత్రం చాలవు. మనమందరం బలహీనులమే. కాని మనకు గొప్ప ఆశీర్వాదం ఉంది. యేసుక్రీస్తు తన సంపూర్ణ నీతిని మనపై కప్పుతాడు. ఈ సత్యం మన పనితీరు మీద ఆధారపడలేదు. యెహోవా త్సిద్కెను, ప్రభువు మన నీతి అనే ఈ నామం మన జీవితంలో 2 మార్పులు తెస్తుంది. నిరుత్సాహంపై విజయం. మీరు తప్పు చేసినప్పుడు మీ గుర్తింపు మీ పాపం మీద ఆధారపడి ఉందని గుర్తు చేస్తుంది. అహంకారంపై విజయం. మీరు మంచి చేసినప్పుడు ఆ పనులు దేవునికి దగ్గర చేయడానికి కాదు, మీరు ఇప్పటికే క్రీస్తు ద్వారా నీతిమంతులుగా ఉన్నారు కాబట్టి ఆయన కొరకు చేస్తున్నారు. నేడు మీ బలహీనతలను చూసి నిరుత్సాహపడకండి, లేదా మీ మంచితనం చూసి గర్వపడకండి. మీరు తగినవారు కాబట్టి కాదు, ఆయన నీతి మీ మీద ఉంది కాబట్టి మీరు నీతిమంతులుగా లెక్కింపబడుతున్నారు. ఆమేన్.